ఇటీవల లోక్సభ ఎన్నికల తర్వాత హస్తం పార్టీలోకి వలసలు జోరందుకున్నాయి. ఈ క్రమంలోనే జగిత్యాలలో కాంగ్రెస్ పంచాయతీ ఢిల్లీలో ఏఐసీసీ పెద్దల వరకు చేరింది. కనీస సమాచారం లేకుండా బీఆర్ఎస్ ఎమ్మెల్యే సంజయ్ కుమార్ను కాంగ్రెస్ పార్టీలో చేర్చుకోవడాన్ని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డితో పాటు ఆ పార్టీ నాయకులు, క్యాడర్ పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఈ పరిణామంతో ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేస్తానంటూ జీవన్ రెడ్డి ప్రకటించడం తెలంగాణ పాలిటిక్స్లో సంచలనంగా మారింది. దీంతో ఆయనను బుజ్జగించి పరిస్థితిని చక్కదిద్దేందుకు డిప్యూటీ సీఎం మల్లుబట్టి విక్రమార్క, మంత్రులు శ్రీధర్ బాబు రంగంలోకి దిగిన జీవన్ రెడ్డి అలకను వీడలేదు. చివరికి విషయం ఏఐసీసీ చెవిలో పడడంతో పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షితో పాటు కేసీ వేణుగోపాల్ను జీవన్ రెడ్డిని ఢిల్లీకి పిలిపించి చర్చలు జరపాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు బుధవారం వారిద్దరితో జీవన్ రెడ్డి చర్చలు సఫలమయ్యాయి. కాంగ్రెస్ పార్టీని తనకు ముఖ్యమని ఆ సమావేశంలో జీవన్ రెడ్డి స్పష్టం చేశారు. పరిస్థితులను బట్టి కొన్ని నిర్ణయాలుంటాయని దీపాదాస్ సమావేశంలో ఉన్నారు. మొదటి నుంచి పార్టీలో ఉన్న వారికి అధిక ప్రాధాన్యం ఇస్తామని జీవన్ రెడ్డికి దీపాదాస్ మున్షి హామీ ఇచ్చారు. అదేవిధంగా పీసీసీ అధ్యక్ష పదవి విషయంపై త్వరలోనే నిర్ణయం తీసుకుంటామన్నారు. ఎట్టి పరిస్థితుల్లో జీవన్ రెడ్డిని కించపరచడం తమ ఉద్దేశం కాదని, ఎమ్మెల్యే సంజయ్ చేరిక తాను అగౌరవంగా భావించారని దీపాదాస్ మున్షి తెలిపారు. దీంతో సీఎం రేవంత్కు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి మద్దతు తెలిపినట్లయింది. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.